ఈ పంచముఖ ఆంజనేయ స్వామి స్టాచ్యూ యానం ఫ్లైఓవర్కి స్టార్టింగ్ ఎదురులంక నుంచి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. 5 ముఖాలతోటి ఆంజనేయ స్వామి ఆజానుబాహువులా నిలబడి ఉన్నాడు. చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది స్టాచ్యూ. ఈ స్టాచ్యూ లాస్ట్ ఇయరే ఓపెన్ చేశారు. చాలా మంచి పని చేశారనమాట ఈ స్టాచ్యూని పెట్టి. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఈ ఫ్లైఓవర్కి రక్షణ కవచంలా నిలబడి ఉన్నాడు. అందరిని దీవించి పంపిస్తున్నారనమాట. చాలా బాగుంది. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు గురువార టాక్స్ 15 వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చి నేను మొన్న ఊరికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ వాకింగ్ కోసం యానం ఫ్లైఓవర్ మీద వాకింగ్కి వెళ్ళాను నేను. అప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. ఈ ఫ్లైఓవర్ మాదైతే మా ఊరు వచ్చి ఎదురులంక దగ్గర అనమాట. అందుకోసం నేను ఎదురులంక స్టార్టింగ్ నుంచి యానం ఫ్లైఓవర్ మీదుగా యానం బీచ్ల వరకు నేను వాకింగ్ చేసుకుందామని వెళ్ళాను అనమాట. ఎదురులంక స్టార్టింగ్ నుంచి ఇంకా అక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటుంది, భలే ఉంటుంది అనమాట. ఇంకా ఈ స్టాచ్యూని చూసి కాసేపు ఇలాగా గోదావరిని చూసుకుంటూ చల్లగాలిని ఆస్వాదిస్తూ చక్కగా వాకింగ్ చేశాను. చాలా బాగా అనిపించింది. ఈ ఫ్లైఓవర్ వచ్చి జిఎంసి బాలయోగి టీడీపీలో ఉన్నప్పుడు, ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన శాంక్షన్ చేయించి ఈ ఫ్లైఓవర్ని కట్టేందుకు చాలా ఆయన ప్రోత్సాహం ఎక్కువగా ఉంది. అందుకనే యానంలో కానీ యానం ఈ ఎదురులంకలో కానీ జిఎంసి బాలయోగి స్టాచ్యూలు అయితే ఉంటాయి. ఆయన దయ వల్లనే, ఆయన పట్టుదల వల్లనే ఈ ఫ్లైఓవర్ వచ్చింది. లేకపోతే మేము యానం వెళ్ళాలంటే బల్లకట్లో రేవు దాటి వెళ్ళేవాళ్ళం. చాలా కష్టమైపోయేది. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ వచ్చినప్పటి నుంచి చాలా హ్యాపీగా బండ్లు, కార్లు, బస్సులు అన్నీ వెళ్ళిపోతున్నాయి. చాలా బాగుంది. టైం కూడా మంచిగా సేవ్ అవుతుంది. అందరూ హ్యాపీ అనమాట ఈ ఫ్లైఓవర్ వచ్చినందుకు. కానీ ఈ ఫ్లైఓవర్ కట్టించినప్పటి నుంచి ఇంతవరకు కూడా పెయింటింగ్స్ అయినా చేయించలేదు అనుకుంటా. రిపేర్లు చాలా ఉన్నాయి. నడుస్తుంటే గుంతలు కనిపిస్తున్నాయి. చక్కగా పెయింటింగ్ చేసి రిపేర్లు అన్నీ చేస్తే బాగుండు. మళ్ళీ టీడీపీ వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఈ యానం పాండిచేరి స్టేట్లో ఉన్నా కూడా అక్కడ అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు. చాలా బాగుంటుంది యానం. మంచి పిక్నిక్ స్పాట్. ఎవరైనా టూరిస్టులు రావాలనుకునే వాళ్ళు చక్కగా యానం వచ్చి ఒక వారం రోజులు ఉండొచ్చు. చక్కగా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది యానం. బీచ్లో అయితే చక్కగా వాకింగ్ చేసుకుంటూ, పల్లీలు తినుకుంటూ, బెంచ్ మీద కూర్చుని గోదావరిని చూసుకుంటూ మంచి చల్లగాలిని ఆస్వాదించవచ్చు. మంచి పిక్నిక్ స్పాట్ అనమాట అది. చాలా బాగుంటుంది. ఈ ఫ్లైఓవర్ మీద నేను ఒక్కదాన్నే వాకింగ్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే చాలామంది వస్తారు. ఈవినింగ్ ఎవరు రావట్లేనట్టుంది వాకింగ్కి. చాలామంది ఈవినింగ్ అయితే బీచ్లోనే చేస్తారు, యానం బీచ్లోనే చేస్తారు. మేము ఇక్కడి నుంచి ఫ్లైఓవర్ మీదుగా వాకింగ్ చేసుకుంటూ వెళ్తాం. మేము గోదావరిని చూసుకుంటూ చల్లగాలిని ఆస్వాదిస్తూ, ఈ క్లైమేట్ భలే ఉంటుంది. ఇలా వాకింగ్ చేస్తే భలే అనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా వాకింగ్ చేసుకుంటూ కిందికి వెళ్ళాను బీచ్లోకి. బీచ్ స్టార్టింగ్లో జీసస్ది స్టాచ్యూ ఉంటుంది. ఈ పైకి వెళ్ళి వీడియో తీస్తే భలే ఉంటుంది అనమాట. ఇంకా మేము జీసస్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి కింద చూడండి ఎలా ఉందో ఫ్లైఓవర్. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. గోదావరిలో నీళ్ళు అయితే తక్కువగానే ఉన్నాయి, ఎక్కువేం లేవు. అక్కడక్కడ ఇసుక తిప్పలేసేస్ అయ్యి. మా కోనసీమ వాళ్ళకైతే మంచి మంచి పిక్నిక్ స్పాట్స్ భలే ఉంటాయి అసలు. మాకు యానం పాండిచేరిలో కూడా అందరూ మంచిగా కలిసిమెలిసి ఉండిపోతారు. అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు ఎక్కువగా. చేపలు, గోదావరి చేపలు, పీతలు, రొయ్యలు ఇవన్నీ కూడా ఉంటాయి చక్కగా. ఇక్కడ ఉండే వాళ్ళకి భలే ఉంటుంది ఫుడ్డు. బిర్యానీలు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది యానం. ఎవరైనా చక్కగా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి. మా ఊరు చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి చూడండి మరి నా వీడియోని. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి అందరూ ఈ వీడియోని చూసేయండి.